ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి విహారీ గారు ఇలా తడిచొచ్చారేంటి? కనకం, నేను మన ఊరి గుడి దాకా వెళ్ళొచ్చాను. గుడికి వెళ్ళి అక్కడ కోనేట్లో మునిగి వెళ్ళి అభిషేకం చేసి ఆ స్వామిని దర్శించుకొని వచ్చాను కనకం. ఇప్పుడెందుకు విహారీ గారు అభిషేకం చేయడం, కోనేట్లో మునిగి రావడం? అసలే మీరు చలికి బయట పడుకుంటున్నారు. మీకు అలవాటు లేని పనులు ఎందుకు చేయడం? నీకోసమే కనకం. రేపు మావయ్యని ఒప్పించాలంటే నా ప్రేమతో పాటు ఆ దేవుడి సాయం కూడా కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాను. ఇలా తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండద్దు విహారీ గారు. వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకోండి. పర్లేదు లక్ష్మి, ఆయన నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? విహారీ గారు, రేపు ఏం జరుగుతుందో అని కాదు, మీకు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు కనకం. మొన్న పంచాయతీలో 3 రోజుల గడువు ఎందుకు తీసుకున్నారు విహారీ గారు? ఆ గడువే లేకపోతే నేను మా నాన్న కాళ్ళ వెళ్ళపడి ఏదో ఒక విధంగా ఒప్పించేదాన్ని కదా. ఇప్పుడు చూడండి, రేపటితో మా నాన్న పంచాయతీ ఇచ్చిన గడువు అయిపోతుంది. కనుక నీకు మళ్ళీ చెప్తున్నాను, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మనల్నెవ్వరూ విడదీలేరు కనకం. హలో అంబిక. సుభాష్, ఆదికేశవతో మాట్లాడావా? మాట్లాడాను అంబిక. ఏమన్నాడు? సరుకు పంపించను అని చెప్పినవాడు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నాడంట? అతనేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మొదట పంపించకూడదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు వాడి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మిగిలిన చేనేత కార్మికులందరూ ఇబ్బంది పడకూడదు అని సరుకునిస్తున్నాడంట. అయితే అతన్ని ఆపడానికి డబ్బులు ఎక్కువిస్తాను అని చెప్పావా? చెప్పానంబిక, కానీ తను వినట్లేదు. వినకపోతే నువ్వు బెదిరించలేదా, భయపెట్టలేదా? గన్ను తీసి పాయింట్ బ్లాంక్ లో చంపేస్తానని బెదిరించాను. ఆదికేశవ కొంచెం కూడా భయపడలేదు. వాడి చుట్టూ జనం కూడా ఉన్నారు. వాళ్ళు రివర్స్లో నన్ను బెదిరించారు. ఆ ఊరు దాటనివ్వమని అందరూ ఒకటైపోయారు. నా మీద తిరగబడి వార్నింగ్ ఇచ్చారు. మరిప్పుడేం చేస్తావు? ఆదికేశవ్ని అలా వదిలేస్తే రేపు సరుకు వీక్రాఫ్ట్కి ఇచ్చేస్తే మనం అనుకునేది ఏది జరగదు. అలా జరగదంబిక, అలా జరగనివ్వను. అడ్డొస్తే ఆదికేశవుని లేపేసి ఆ సరుకుని రాత్రికి రాత్రే మనం ఎలాగైనా సొంతం చేసుకుందాం. నీ మనుషులతో ప్లాన్ చేయి. అలాగే అంబిక. అన్నా, రేయ్, వెంటనే మీరు నేను చెప్పిన చోటుకి రండిరా.
అలాగే అన్నా. వాళ్ళు ఎక్కడున్నారో స్పాట్ చెప్పు. వాళ్ళకి స్పాట్ పెట్టి లేపేస్తా. సరే, నేను ఆ డీటెయిల్స్ పంపిస్తాను, రెడీగా ఉండండి. అలాగే అన్నా. రేయ్, మనకి మంచి డీల్ వచ్చింది. లైఫ్ సెటిల్మెంట్ అయిపోద్ది. ఎలాగైనా సరుకునెత్తేయాలి. తనకి మీరంటే అమితమైన ఇష్టం మావయ్య. అందుకే మీ క్షేమం కోసం నిజం దాచింది. యామయ్యా, రేపు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదయ్యా, అక్కడ పిల్లలు చాలా బాధపడుతున్నారయ్యా. అల్లుడు తప్పు చేశాడయ్యా. నేనా తప్పునేం సమర్థించను. కానీ ఆ తప్పు చేయడానికి వెనక ఏదో ఒక కారణం ఉందనిపిస్తుందయ్యా. ఎందుకంటే మన అమ్మాయిని ఆ అబ్బాయి ఎంతగా ప్రేమించకపోతే అంతలా అల్లుడు అమ్మాయి కోసం తప్పించిపోతాడు చెప్పు. నీ సంగతేమో కాని నాకు ఆ అబ్బాయిలో ప్రేమ కనిపిస్తుందయ్యా. అల్లుడికి మన అమ్మాయి అంటే అమితమైన ప్రేమ ఉందని నాకు తెలుస్తుందయ్యా. అయితే ఏం చేయమంటావు? ఏం చేయమంటావేంటయ్యా? మనం ఇంతలా అమ్మాయిని పంపించమని చెప్పినా అల్లుడు చాలా ఓర్పుగా ఉంటున్నాడు. నాకు ఆ అబ్బాయిలో మంచితనం కనిపిస్తుందయ్యా. పెళ్లికి ముందు ఇంతకంటే మంచిగా నటించాడు. పెళ్లి తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువగా మనల్ని నమ్మించాడు. అయితే అమ్మాయిని అతనితో పంపవా? ఇక మన దగ్గర అంటి పెట్టుకుని ఉంటావా? అవును, అది మన దగ్గరే ఉంటుంది. ఎన్నాళ్ళయ్యా? జీవితాంతం. జీవితాంతం నా దగ్గరే ఉంటుంది. నా బిడ్డ నాకెప్పటికీ భారం కాదు. అప్పుడు నలుగురు మనల్ని చూసి నవ్వుతారయ్యా. నలుగురు గురించి ఆలోచించి నేను నా కూతుర్ని ఆ నరకంలోకి పంపించలేను. ఇలానే నలుగురి గురించి, నా పరువు గురించి ఆలోచించి కన్న బిడ్డల్ని పశువులాంటి మనుషులకిచ్చి బలవంతంగా కాపురం అనే కాష్టంలోకి తోసేస్తున్నారు ఇప్పటి తల్లిదండ్రులు. దానివలన ఆ తల్లి తండ్రి సమాజంలో తలెత్తుకుని బాగానే తిరుగుతున్నారు. కానీ నరకంలోకి వెళ్ళిన బిడ్డలు తల దించుకుని కన్నీళ్లు మింగుతూ చావలేక బతకలేక బానిసల్లాగా ఆ కోపంలో మగ్గిపోతున్నారు.